భూమి చుట్టూ జరిగే విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి భూమిపై జరిగే విషయాల గురించి చాలా సులువుగా తెలుసుకోవచ్చు. కానీ సముద్రం లోపల ప్రపంచం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే సముద్రంలో అంత లోతుగా వెళ్ళి చూసి వచ్చేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే సముద్రపు లోతులో ఉన్న కొన్ని మిస్టరీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ భూగ్రహం మీద 71% సముద్రపు నీటితో నిండి ఉంటుంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. మనం నివసిస్తున్న భూమి కన్నా సముద్రం చాలా పెద్దది. సముద్రం అనేది ఎంత పెద్దగా ఉంటుందో మరియు సముద్రపు అంతర్భాగంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలిసింది 5% మాత్రమే. ఇంకా 95% సముద్రపు అంతర్భాగంలో ఏం జరుగుతుందో కనుక్కోలేకపోతున్నారు. మనం చూడటానికి పైకి ప్రశాంతంగా కనిపించే సముద్రం లోపల మనకు తెలియని వింత ప్రపంచమే ఉంది. సముద్రపు అంతర్భాగంలో కొన్ని వేల టన్నుల బంగారం, ప్రమాదకరమైన చేపలు, మనిషి ఎప్పుడు చూడలేని వింత జంతువులు అన్నీ సముద్రంలోని జీవనం సాగిస్తున్నాయి. సముద్రంలో విలువ కట్టలేని ఎంతో బంగారం ఉంది. సుమారు 2 కోట్ల టన్నుల బంగారం సముద్రపు నీటిలో కరిగిపోయి ఉంది. ఈ నీటి నుండి బంగారం తీయడం అంత సులువైన పని కాదు. ఇలా నీటిలో కరిగిన బంగారమే కాదు, సముద్రపు అంతర్భాగంలో చాలా బంగారపు గనులు, కొండలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పూర్వకాలంలో సముద్రపు జలాలలో ప్రయాణించే బంగారంతో కూడిన పెద్ద పెద్ద పడవలు మునిగిపోయి అందులో ఉన్న బంగారం, వజ్రాలు అన్ని సముద్రపు అంతర్భాగంలో కలిసిపోయాయి. ఈ సముద్రంలోని బంగారానంతా బయటకు తీసి భూమిపై ఉన్న ఒక మనిషికి సుమారు 4 కేజీల బంగారం ఇవ్వచ్చు. కానీ ఈ బంగారానంతా సముద్రంలో నుంచి బయటకు తీయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాకుండా ఈ పని చాలా కష్టమైన పని కూడా. ఈ ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం ఏమైనా ఉంది అని అంటే అది సముద్రం మాత్రమే. ఎందుకంటే భూమిపై ఉన్న మ్యూజియంలో చరిత్రకారుల విగ్రహాలు మరియు కళాఖండాల కంటే సముద్రంలోనే ప్రపంచానికి తెలియని అనేక పురాతన నగరాలు మరియు విగ్రహాలు, పురాతన కళాఖండాలు నీటి అడుగు భాగంలోనే ఇంకా ఎప్పటికీ అలాగే ఉన్నాయి. మన వాతావరణంలో ఉండే ఆక్సిజన్ 75% సముద్రపు జలాల నుండి వస్తుంది. సముద్రంలో ఉండే మొక్కల ద్వారా ఆక్సిజన్ బయటకు విడుదలవుతుంది. సముద్రంలో ఉండే నీటిని మనుషులు తాగలేరు. కానీ సముద్రంలో ఉండే ఐస్బర్గ్లో 100% మంచినీరు ఉంటుంది. అలాగే ఒక పెద్ద సైజు ఐస్బర్గ్ను కరిగించి 10 లక్షల మందికి 5 సంవత్సరాల వరకు త్రాగునీటిని అందించవచ్చు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సముద్రంలో ఒక్కొక్క ఐస్బర్గ్ చాలా పెద్దగా ఉంటుంది. అరబ్ దేశాల్లో వర్షాలు తక్కువగా పడతాయి. దీని కారణంగా వారికి త్రాగునీరు తక్కువగా లభిస్తుంది. అక్కడ ఉన్న పెద్ద కంపెనీలు ఐస్బర్గ్ని తెప్పించి మంచినీటిని సప్లై చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మనం వాడుతున్న ఇంటర్నెట్ కూడా సముద్రం లోపల వేసిన కేబుల్ ద్వారా ప్రపంచానికి అందుతుంది. శాటిలైట్ ద్వారా అందించే ఇంటర్నెట్ కన్నా కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ అందించడం చాలా తక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రపంచం మొత్తం కేబుల్స్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ని వినియోగిస్తున్నారు. సముద్రం లోపల కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ అందించడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. శాటిలైట్ ద్వారా అయితే ఈ ఖర్చు మరింత పెరుగుతుంది. సముద్రంలో ఉండే షార్క్ చేపలు ఇంటర్నెట్ కేబుల్స్ని కొరికి నష్టం కలిగించే ప్రమాదం ఉంది. ఇవే కాకుండా సముద్రం లోపల ప్రపంచానికి తెలియని ఎన్నో ఆశ్చర్యపోయే విషయాలు, వింతలు, విశేషాలు అన్నీ సముద్ర గర్భంలో దాగి ఉన్నాయి.